ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం నమ శివాయ. జయ దుర్గామాత. కార్తీక పురాణం 14వ అధ్యాయం 14వ రోజు పారాయణ. కార్తీక పురాణం 14వ అధ్యాయం ఆంబోతును అచ్చుపోసి వదులుట. మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గర కూర్చుండబెట్టుకొని కార్తీక మాస మహోత్సవమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలెనను కుతూహంతో ఇట్లు చెప్పదొడంగిరి. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృ ప్రీతిగా వృషోరచనము చేయుట, శివలింగశాల గ్రామములను దానమియుట, ఉసిరికాయలను దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మలందు చేసిన సమస్త పాపములు నశింపచేసుకుందురు. వారికి కోటి యాగ ఫలములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుడు పితృదేవతలను తమ వంశమందెవ్వరు ఆంబోతునకు అచ్చు వేసి వదులునో అని ఎదురుచూచుచుందరు. ఎవరు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆంబోతు ఖర్చు వేసి పెండ్లి అయినను చేయడు, అట్టి వారు రౌరవాది సకల నరకములు అనుభవించుటియే కాక వాని బంధువులను కూడా నరకమునకు గురి చేయును. కాన ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవుల ఆలయమునందు దీపారాధన చేసిన వారు ఆ రాత్రి అంతయు జాగరణముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడిన వారు ఇహపరములందు సర్వసుఖములు అనుభవించరు. కార్తీక మాసములో విసర్జింపవలసినవి. ఈ మాసమందు పరాన్న భక్షణ చెయ్యరాదు, ఇతరుల ఎంగిలి ముట్టకూడదు, తినకూడదు, శ్రాద్ధ భోజనం చేయకూడదు, నీరుల్లిపాయ తినరాదు, తిలధానము పట్టరాదు, శివార్చన సంధ్యావందనము చెయ్యని వారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారముల నాడు సూర్య చంద్రగ్రహణము రోజులు యందు భోజనము చేయరాదు. కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు. విధవ వెండిన తినరాదు. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేయువారులు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగరణము ఉండవలెను. ఒక్క పూట మాత్రమే భోజనము చేయవలెను. కార్తీక మాసంలో తైలము రాసుకొని స్నానము చేయకూడదు. పురాణములను విమర్శించరాదు. కార్తీక మాసమున